నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నేను పుష్ప కోటమండలం విద్యానగర్ యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది బ్యాంకులో ఉన్న ఫర్నిచర్ కంప్యూటర్లు ఫైల్స్ దగ్ధమయ్యాయి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు కోటమండలం విద్యానగర్ గ్రామంలో ఉన్న యూనియన్ బ్యాంక్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ కంప్యూటర్లు పలు ఫైల్స్ కాలిపోయాయి బ్యాంక్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది మంటలను తీవ్రంగా శ్రమించి అదుపు చేశారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు నష్టం ఎంతవరకు జరిగిందో తెలియాల్సి ఉంది సార్ ఈ సైడ్ రండి సార్ ఏ విషయం ఇప్పుడు మా కనపడే ఫ్లాట్ ఉండదు సార్ అది కావాలంటే ఆయనకి నేను చెప్తా ఉంటుంది కావాలంటే అదే కావాలి సార్ పొద్దుపోయి ఫ్లాట్ ఉంటే మీ తమ్ముడు చెప్పు చెన్నై కల్కత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో ఒక ట్రక్ లారీ ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తా పడింది దీంతో జాతీయ రహదారిపై సుమారు అరగంట పాటు ట్రాఫిక్ జామ్ అయింది స్థానికుల సమాచారం మేరకు బెంగళూరు నుండి మోటార్ సైకిల్ లోడ్ తీసుకుని వచ్చేందుకు ఢిల్లీ నుండి బయలుదేరి ట్రక్ లారీ చెన్నై కల్కత్తా జాతీయ రహదారిపై మనుబోలు మండలం కాగితాలపూర్ క్రాస్ రోడ్డు సమీపంలో అనుకోకుండా ఒక కారు లారీకి అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో లారీ అదుపు తప్పి రోడ్డు డివైడర్కి ఢీకొని బోల్తా పడింది అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు కానీ లారీ మాత్రం డ్యామేజ్ అయింది గత వైసీపీ ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను నిర్వీర్యం చేసిందని అధికార టీడీపీ పార్టీ వెంటనే కార్పొరేషన్లకు ఓపెన్ చేసి ఎస్సీ ఎస్టీలకు ఆర్థిక సహాయం అందించాలని తిరుపతి కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ చింతా మోహన్ డిమాండ్ చేశారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆయన నిరసన కార్యక్రమం నిర్వహించారు గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ నిరసన కార్యక్రమం నిర్వహించారు ఎస్సీ కార్పొరేషన్లను ఓపెన్ చేయాలని నినాదాలు చేశారు మాజీ ఎంపీ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లను గత వైసీపీ ప్రభుత్వం దేనికి పనికి రాకుండా చేసిందని దీనివల్ల ఎంతో మంది ఎస్సీ ఎస్టీలు నష్టపోయారని అన్నారు పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలకు అప్లై చేసుకున్న వారం రోజుల్లోనే ₹1,00,000 వరకు లోన్ అందిస్తున్నారని తెలిపారు ఎస్సీ ఎస్టీల భూములను ఆక్రమించేందుకు మదనపల్లిలో సబ్ కలెక్టర్ కార్యాలయంలో అనేక రికార్డులను తగులబెట్టారని దీనిపై తక్షణమే పోలీస్ శాఖ స్పందించి వారిని అభినందిస్తున్నామని అన్నారు విభజన చట్టంలో ఉన్న దుగరాజుపట్నం ఓడరేవు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ప్రారంభిస్తామని పేర్కొన్నారు ఈ నిరసన కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణారావు పూల చంద్రశేఖర్ శ్రీనివాసాచారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు పేరునే తాళాలేసేశారు ఇది దుర్మార్గం అన్యాయం అక్రమం వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి పెద్ద పొరపాటు ఈ పొరపాటును కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం వెంటనే చంద్రబాబు నాయుడిని గౌరవ ముఖ్యమంత్రిని ఈ ఎస్సీ కార్పొరేషన్ల ఆఫీసులు వెంటనే ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున
మరి పక్కన ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో నేను ఎస్సీ అని పోయి అడిగితే సర్టిఫికేట్ ఇస్తే ₹1,00,000 వారంలో ఇచ్చేస్తున్నారు. వారంలో ₹1,00,000 ఇస్తున్నారు. ట్రాక్టర్ కొనుక్కునేదానికి కానీ, కారు కానీ, ఏదైనా అంగడి పెట్టుకునేది దేనికైనా ₹1,00,000 ఇస్తున్నారు. మన రాష్ట్రంలో ఎందుకు ఇవ్వరు? ఎందుకు దీన్ని మూత వేశారు? కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి దళిత వ్యతిరేకి అని చెప్పుకునేదానికి ఈ ఎస్సీ కార్పొరేషన్లు అద్దం పెట్టినట్టుగా చూపిస్తున్నాయి. ఇంతకంటే చెప్పాల్సింది ఏరే లేదు. మరి ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఎందుకు మూసేశారు? ఎవరు మూయమన్నారు? ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఎందుకు మూసేశారు? ఎవరు మూయమన్నారు? మరి చేసినటువంటి దుర్మార్గపు చర్యలు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అక్రమాలు పక్కన పెడదాం. దుర్మార్గపు చర్యలను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఖండిస్తున్నాం. మరి మొన్ననే మదనపల్లికి వెళ్ళాను. అక్కడ సబ్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాను ఆదివారం. ఆడ వెళ్ళి చూస్తే 1000 ఎకరాల ఎస్సీల భూములను లాక్కునేదానికి కొరగా అక్కడ ఉన్నటువంటి 2-3 వేల ఫైళ్లను కాల్చేశారు. డీజిల్ పోసి కాల్చేశారు. కొత్త అగ్గిపెట్టెతో కాల్చేశారు. పాపం ఆయన ఎవరో డీజీపీ, ఆయన ఎవరో నాకు తెలియదు. పాపం హెలికాప్టర్లో వచ్చాడు, చక్కగా చూశాడు. మరి చూసి అగ్గిపెట్టెను పట్టాడు ఆ కిటికీలో. మరి బీరువా లోపల, ఆఫీసు లోపల ఫైళ్లలో, బీరువాలో ఫైళ్ళు ఉండాలి. ఫైల్ లేదు, డీజిల్ ఉంది, 7 లీటర్ల డీజిల్. మరి ఆయన చెప్పిన ప్రకారంగా ఇది తప్పు అని చెప్పడాన్ని నేను పోలీసుల చర్యను వెంటనే తీసుకున్నటువంటి చర్యలను నేను అభినందిస్తున్నా. డైరెక్టర్ ఆఫ్ దాన్ని ఎవ్వడూ దాన్ని ఆపలేడు. పోలవరం ప్రాజెక్ట్ ఎంతో, దుగరాజపట్టణం కూడా అంతే. దీనికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు, పార్లమెంట్లో చట్టాలు చేశారు. ఇది ఖచ్చితంగా వస్తుంది. దుగరాజపట్టణం ఓడరేవు వస్తుంది. గూడూరు ఒక మహాపట్టణంలాగా, విశాఖపట్నంలాగా తయారవుతుందని తెలియజేస్తూ, కానీ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, దీనికి శత్రువు అదాని. ఆయన వస్తే ఆయనకేంటంటే మండల కేంద్రమైన మనుబోలులో సోమవారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు. ఒకే సమయంలో తాళాలు వేసి ఉన్న 3 గృహాలు, 2 దేవాలయాల్లో చోరీకి పాల్పడ్డారు. కోదండ రామాపురంలోని దేవాంగ వీధుల్లో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయానికి వేసి ఉన్న తలుపులు, తాళాలను పగలగొట్టి ఆలయం లోపల అమ్మవారికి అలంకరించి ఉన్న 6 గ్రాముల బంగారు తాలిబొట్టు, కాసులు, హుండీ పగలగొట్టి అందులో ఉన్న డబ్బులు దోచుకెళ్లారు. పక్క వీధిలో ఉన్న శ్రీ కోదండరామస్వామి ఆలయంలో తలుపులు పగలగొట్టి అక్కడ ఏమీ లేకపోవడంతో వెనుతిరిగారు. ఆలయం పక్కనే గల సర్వభట్ల వెంకటశేషయ్య, జాలారి రాధయ్యలకు చెందిన 2 ఇళ్లలో గ్రిల్స్ తాళాలు పగలగొట్టి ఇంట్లోకి వెళ్లి బీరువాలను తెరిచి బీరువాలోని వస్తువులను చిందరవందర చేశారు. దొంగతనం జరిగిన 3 ఇళ్లలో వ్యక్తులు తాళాలు వేసి వేరే ప్రాంతాలకు వెళ్లి ఉన్నారు. అదేవిధంగా సమీపంలోని గోపిరెడ్డి, నిర్మలమ్మ అనే ఒంటరి మహిళ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంటిలో గల 8 గ్రాముల బంగారు, 14,000 రూపాయల నగదు దోచుకెళ్లారు. మనుబోలు స్టేషన్ హౌస్ ఆఫీసర్ అజయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఒకే రోజు ఇన్ని దొంగతనాలు జరగడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇక్కడ సమీపంలో ఇళ్ల మధ్యనే బ్రాందీ షాపు ఉందని, రాత్రి పగలు తేడా లేకుండా 100 మంది ఈ ప్రాంతంలో తిరుగుతున్నారని, ఎవరు దొంగలో మంచివాళ్ళో గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నామని, వెంటనే ఈ ప్రాంతంలోని బ్రాందీ షాప్ను తరలించాలని స్థానిక మహిళలు కోరుతున్నారు. గత వారం క్రితం మనుబోలు పోస్టాఫీస్లో దొంగలు చోరీకి యత్నించారు. వరుసగా దొంగతనాలు జరుగుతూ ఉండటం పట్ల రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని, దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి తమ సొమ్మును తిరిగి ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు. నేను నిర్మలమ్మని. నేను హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళి మా పాప వాళ్ళ కాడికి వెళ్ళాను. వెళ్తే రాత్రి దొంగలు జరపడి పొద్దున్నే ఫోన్ చేసి మా పక్కన వాళ్ళు చెప్పారు. నేను కాశీ పోవాలని చెప్పి ఒక 14,000 రూపాయలు పెట్టుకొని నేను పాప కొత్త కమ్మలు ఇచ్చిపోయి ఉండాడు సాయి. వాటిని 1,000 కమ్మలు, చిన్న కమ్మలు వచ్చి పాత ఒక 2 జతలు, బుట్ట కమ్మలు వచ్చి 1 జత, ఇంకొక రింగులు వాటిని 1,000 కొత్తవి, చిన్నవి వచ్చి ఒక 2 జతలు పాత కమ్మలు. 14,000 అండి. మీరు దయచేసి నాకు న్యాయం చేయండి. ఇదే మొదటిసారి కాదు, గతంలో ఒకసారి ఉండిపోయింది. తర్వాత మళ్ళీ ఒక 2 నెలల క్రితం సోలం తీసుకెళ్లారు. ఇదంతా ఈ బ్రాండ్ షాప్ వల్లే జరుగుతుంది. తాగారు, వచ్చి అరుగుల మీద పడుకుంటారు. తర్వాత అది ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు. తాళాలు మొత్తం వేసిన తాళాలు వేసినట్టే తగిలిచ్చుండారు పక్కన.
ఈ బ్రాందీ షాపు ఇక్కడ లేకుండా చేస్తే అందరికీ మంచిది. రేత్రి పొగులు ఇదే పని. మనుబోలు కోదండరాంపురం దేవాంగుల వీధిలో వెలిసినటువంటి శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద రాత్రి దొంగతనం చేయడం జరిగింది. అందులో అమ్మవారి మెడలో ఉన్నటువంటి ముక్కాల సవర బొగోలుతో చేయబడినటువంటి తాలిబొట్టు, ఒక లక్ష్మీ కాసు మాయమయ్యాయి. అదేవిధంగా అమ్మవారికి 3 జతలు కళ్ళు ఉంటే 2 జతలు మాత్రమే ఉన్నాయి. ఒక జత కళ్ళు దొంగలు చోరీ చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారి యొక్క హుండీ పగలగొట్టి దాంట్లో ఉన్నటువంటి డబ్బులన్నింటి కూడా దొంగలు దోచుకోబోయారు. దీని మీద పోలీసు వారు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. ఓరుగంటి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సౌజన్యంతో 10,000 రూపాయలను పెద్దింటి చిన్మయ్య అనే చిన్నారికి విద్యా ఫీజుల నిమిత్తం శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో సమితి చైర్మన్ అల్లం రమణయ్య చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా అల్లం రమణయ్య మాట్లాడుతూ ఇంటి యజమానిని కోల్పోయి 2 చిన్నారులతో ఒంటరిగా కుటుంబ భారాన్ని మోస్తున్న అన్నమేడు గ్రామానికి చెందిన పెద్దింటి అనిత అనే మహిళకు కుటుంబ పోషణ నిమిత్తం గతంలో కుటుంబిషన్ ఆర్థిక సాయం అందించామని, అలానే చిన్నారుల చదువు నిమిత్తం పాపకు ఫీజుల కోసం ఈరోజు హైదరాబాద్కు చెందిన ఓరుగంటి సుధాకర్ శర్మ దాతృత్వంతో 10,000 రూపాయలు అందజేయడం జరిగిందని, ఈ సందర్భంగా దాతలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పారా హేమంత శర్మ, కోన సాయిబాబు, పెద్దింటి రంగనాథాచార్యులు, డి దామోదర్, పన్నగ సాయి, దేవి అనంతాచార్యులు, పెద్దింటి అనిత తదితరులు పాల్గొన్నారు. తిరుపతి నుంచి వస్తూ ఉంటే యాక్సిడెంట్లు కాలం జరిగారు. ఆ తర్వాత డ్రైవింగ్ నేర్చుకొని 2 పిల్లలైతే మానేడుపాలెం అనంతాచార్యుల వారి ద్వారా ఈ షిరిడి అక్షయ సేవా సమితి వారిని సంప్రదిస్తే కమిషన్ కావాలని చెప్పేసి అనిపించి వెంటనే నెల్లూరు వాస్తవ ఓరిగంటి ప్రకాష్ రావు గారి శేషమ్మల గారి కుమారుడు పన్నీంద్ర కుమార్ వారిని అడిగి 11,200 రూపాయలు ఇవ్వగలటువంటి విషయం. తర్వాత పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళ చదువుల నిమిత్తం హైదరాబాద్ వాస్తవ్యులు ఓరిగంటి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ ఓరిగంటి సుధాకర్ శర్మ గారు వారితో మాట్లాడితే మేము ఆ పాప విషయం ఒక 10,000 రూపాయలు ప్రతి సంవత్సరం మేము అందజేస్తాం, ఆమె ఎంతో చదువుకుంటే అంతవరకు అని ఆమెకు మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాట ప్రకారం చెక్కు 10,000 రూపాయల చెక్కు పంపించారు. ఆ చెక్కుని ఇప్పుడు అన్నమేడుకు చెందిన పి పెద్దింటి అనిత అనేటటువంటి మహిళ దురదృష్టవశాత్తు ఇంటి యజమానిని కోల్పోయి కుటుంబ పోషణను తానొక్కతే భరించవలసిన పరిస్థితి. ఆ పాపకు 2 పిల్లలు, ఒక బిడ్డకి ఈరోజు ఓరుగంటి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ వారు హైదరాబాద్ వారి ఆర్థిక సౌజన్యంతో ఓరుగంటి సుధాకర్ శర్మ గారు దీనికి ఫౌండర్ ట్రస్టీ, వారి దాతృత్వంతో కోటకు చెందినటువంటి శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు శ్రీ అల్లం రమణయ్య గారి చేతుల మీదుగా ఈరోజు చిన్నారికి విద్యా ఫీజుల నిమిత్తంగా 10,000 రూపాయలను అందించడం జరుగుతుంది. అలాగే ఆ చిన్నారికి ఉన్నటువంటి సోదరుడికి కూడా త్వరలోనే ఓ 10,000 రూపాయలు, ఈ 10,000 వీళ్ళు విద్యాభ్యాసం పూర్తయ్యేంత వరకు ఎంతవరకు చదువుకుంటారో అంతవరకు ప్రతి సంవత్సరం ఇవ్వడం కోసంగా దాతలిద్దరూ సంసిద్ధతను వ్యక్తం చేశారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానంలో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి ఆడి కృతిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు ఆడి కృతిక సందర్భంగా శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారిని ఉత్సవ విగ్రహాలను పలు రకాల పుష్పాలతో, స్వర్ణాభరణాలతో, పలు రకాల ఫలాలతో ఉభయ దేవేరుల సమేత శ్రీ చెంగల్వరాయ స్వామివారిని శోభాయమానంగా అలంకరించి విశేష పూజలు నిర్వహించి దీప ధూప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ హరోం హర నామస్మరణ మధ్య శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ చెంగల్వరాయ స్వామి వారి మయూర వాహన సేవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ప్రసాద్, దేవస్థానం ఏఈఓ లోకేష్ రెడ్డి, టెంపుల్ సూపరింటెండెంట్ అండ్ సిఎస్ఓ నాగభూషణం యాదవ్, టెంపుల్ ఇన్స్పెక్టర్ సుదర్శన్ మరియు దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వస్తుంది ఏమన్నా వచ్చింది వస్తుంది రాయా ఏం ఫ్రీ పెట్టినా దినేష్ చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు దళితవాడలోని సుందరమ్మ గుడిలో అమ్మవారికి మంగళవారం ప్రత్యేక పూజలు జరిగాయి. ఆగస్టు 9, 10, 11 తేదీల్లో అమ్మవారికి తిరునాళ్లు నిర్వహించారు. ఈ క్రమంలో మంగళవారం తప్పెట్లు, యువకుల నృత్యాల నడుమ భక్తులు అమ్మవారికి అంబలి పోసే కార్యక్రమం గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. వీడియో తీస్తున్నాలే.
గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు శ్రీ డాక్టర్ కోట సునీల్ కుమార్ స్వామి గారి గురుదేవుల ఆశీస్సులతో తల్లిదండ్రుల ఆశీస్సులతో ఈరోజు పుట్టినరోజు సందర్భంగా వారు అన్నదానం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాల వాళ్ళని వాళ్ళ కుమారుడు ఆశీస్సులు భగవంతుడు కలగాలని కోరుకుంటున్నారు. మనుబోలు గ్రామంలోని చర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో వెలసి ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి వారికి సోమవారం రాత్రి విశేషంగా అభిషేకాలు పూజలు నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన గంధళ్ల కృష్ణయ్య అన్నపూర్ణమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రణమామి సదా శివలింగం కనక మహామణిభూషితలింగం అధిపతి వేష్టిత శోభితలింగం అష్టమూర్తిమనేకాత్మ సాత్వికాయ నమః విగ్రహాయ నమః శాస్త్రాయ నమః కనపుష్య నమః ఓం రాయ నమః ఓం విష్ణు నమః యజ్ఞమయాయ నమః పంచవక్తాయ నమః సదాశివాయ నమః విశ్వేశ్వర నమః శాంకాయ నమః విశ్వభూతాయ నమః భస్మోధూత విగ్రహాయ నమః సామప్రాయ నమః విరూపాక్షాయ నమః కపత్యనే నమః నీలలోహితాయ నమః శంకరాయ నమః శంభో శంకర పాయామి క్షమాపూర్వక నమస్కారం భామనాయ చ నమో బృహదీశ వర్షియే చ నమో వృద్ధాయ సదాతనః మహేరణాయ చక్షతే చ మోక్షదాయక ఓం హం హం. ఋషి గౌతముని నామమే పొంది గోదావరి ప్రవహించే శివ ప్రణవం నమః శివాయ స్మరణం నమః శివాయ మంత్రం నమః శివాయ. అసురుల గురువు శుక్రాచార్యుడు శివునితో తలబడి ఓడే శివ ఓం నమః సహలము లోకముగా చెను శివుడు హరవు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.